కాటన్ క్యాండీ. అదేనండి పీచు మిఠాయి. పీచు మిఠాయి తినని వారంటూ ఎవరైనా ఉంటారా? ఇప్పుడంటే మాల్స్‌లోనూ, ఎగ్జిబిషన్స్‌లోనే మనం చూడాల్సొస్తోంది గానీ, ఒకప్పుడైతే అంటే నా చిన్నతనం కావచ్చు, మా పిల్లల చిన్నతనం కావచ్చు, ఇంటి ముందుకే వచ్చేవి. రోజూ తింటూనే ఉండేవాళ్ళం. ఏదైనా గానీ ఆ చక్రానికి అది చుట్టుకునే విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించేది. వాడు గుమ్మంలోకొచ్చాడంటే వాడి బండి చుట్టూ తిరుగుతూనే ఉండేవాళ్ళం. అలాంటి అనుభూతులు ఇప్పుడు పిల్లలు మిస్ అయిపోతున్నారనే చెప్పచ్చు. మేము మాల్‌లో షాపింగ్‌కి వెళ్తే ఈ పీచు మిఠాయి రోబో తయారు చేసేది చూసామండి. $10కి ఒకటొస్తుందనమాట. అలా ఫ్లవర్స్ లాగా. చూడండి రోబో ఎంత చక్కగా తయారు చేస్తోందో. సెకండ్స్‌లోనే అలా మనకి గుమ్మడికాయ సైజ్ అంత ఫ్లవర్‌ని తయారు చేసింది. టేస్ట్ కూడా అంతే బావుందనుకోండి. చూడండి ఫ్లవర్ లాగా ఎంత అందంగా వచ్చిందో. చూస్తే సైజు పెద్ద గుమ్మడికాయ అంతుంది. నలుగురు ఉన్నాం కదా! 4 కాస్తులు తినొచ్చు అన్నట్టుగా అనుకున్నాం. కానీ, ఇంకా మన పీచు మిఠాయి అయితే కొద్దిసేపు నోట్లో తిన్న అనుభూతైనా ఉంటుంది. ఇదైతే జస్ట్ నోట్లో పెట్టుకున్నాం, అలా మాయమైపోయిందంతే. చూడ్డానికేమో గుమ్మడికాయంత, తింటేనేమో పెసరంత. పీచు మిఠాయి.